బ్రేకింగ్ న్యూస్ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ను నేడు పోలీసులు విచారణ చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఒకరోజు విచారణకు మంగళగిరి కోర్టు అనుమతించింది. నిన్న జరిగిన విచారణలో మరో కేసుకు సంబంధించి బోరుగడ్డ అనిల్ కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. టీడీపీ డబ్బులు పంచుతోందని రెస్టారెంట్ లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో అనిల్ కుమార్ ఒప్పుకున్నట్లు సమాచారం. విచారణ కోసం ఫోన్ ఇవ్వాలని బోరుగడ్డను కోరగా తన దగ్గర లేదని సమాధానం చెప్పారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ను నేడు పోలీసులు విచారణ చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ గుంటూరు నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్. రచన తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఫ్లయింగ్ కార్డ్ ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ కార్డ్ పైన విధులు ఆటంకం కలిగిస్తూ బోరుగడ్డ అనిల్ ఆ రోజు చేసినటువంటి చర్యలకు సంబంధించి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కుమార్ 14 రోజులు రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం కోసం బోరుగడ్డ అనిల్ కుమార్ ని విచారించాలంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని అనుమతించినటువంటి మంగళగిరి కోర్టు ఒక్కరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ ని ఈ కేసులో విచారించడానికి కూడా అనుమతించడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఈ రోజు బోరుగడ్డ అనిల్ కుమార్ ని తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో విచారించనున్నారు. అయితే నిన్న ఒక కేసుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా తుళ్లూరు పోలీసులు బోరుగడ్డని ఒకరోజు విచారణ చేపట్టడం జరిగింది. రెస్టారెంట్ తుళ్లూరులో ఉన్నటువంటి రెస్టారెంట్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిపై దాడి చేయటం, అప్పుడు అతను ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసి ఆ కేసులో కూడా ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న జరిగినటువంటి విచారణలో క్లియర్ గా పోలీసుల ఒక విచారణలో బోరుగడ్డ అనిల్ కుమార్ తాను ఒక వ్యక్తిపై దాడి చేసినట్లు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా టీడీపీ డబ్బులు పంచుతుందనే విధంగా కూడా చెప్పాలనే విధంగా కూడా ఆ వ్యక్తిని బోరుగడ్డ అడిగినప్పటికీ అతను దానికి ఒప్పుకోకపోవడంతో అతని పైన దాడి చేసినట్లు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ 2 కేసులకు సంబంధించి వరుస విచారణలు అయితే జరుగుతున్నాయి. అయితే నిన్న మంగళగిరి కోర్టులో బోరుగడ్డ అనిల్ కుమార్ ని ఈ రెస్టారెంట్ దాడికి సంబంధించి విచారణ అయిపోయిన వెంటనే కూడా కోర్టులో హాజరుపరచగా ఈ రోజు జరిగేటటువంటి విచారణకు నేను హాజరు కాలేను, ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఉందనే విధంగా కూడా కోర్టు దృష్టికి అనిల్ కుమార్ తీసుకొని రావడం జరిగింది. అయితే జడ్జి క్లియర్ గా అడిగారు, మీ దగ్గర ఏదైనా మెడికల్ రిపోర్ట్ ఉందా అనే విధంగా అడగగా తన దగ్గర లేదనే విధంగా చెప్పారు. అయితే పోలీసులు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక చికిత్సాలయానికి తీసుకెళ్లగా అనిల్ కుమార్ కి ఎలాంటి ఇబ్బంది లేదనే విధంగా తేల్చడంతో ఆ రిపోర్టుని కోర్టు ముందు పోలీసులు సబ్మిట్ చేయడంతో ఈ రోజు కంపల్సరిగా కోర్టు విచారణ ఏదైతే తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో జరిగేటటువంటి విచారణకు వెళ్లాల్సిందిగా కూడా బోరుగడ్డని కోర్టు ఆదేశించడం జరిగింది. దీంతో ఈ రోజు విచారణకైతే బోరుగడ్డ చేరేటువంటి అవకాశం ఉన్నాయి. మరి ఈ కేసులో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక కేసుల్లో కూడా బోరుగడ్డకు సంబంధించినటువంటి అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఈ ఫ్లయింగ్ కార్డ్ విధులకు ఆటంకం సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి అంశాలు బోరుగడ్డ విచారణలో చెప్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటు ఈ కేసులన్నిటికి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి సమయంలో బోరుగడ్డ అనిల్ కుమార్ గతంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోన్ ఇవ్వాలనే విధంగా కూడా తుళ్లూరు పోలీసులు అడిగినప్పటికీ తన దగ్గర ఆ సెల్ ఫోన్ లేదు అనే విధంగా కూడా బోరుగడ్డ అయితే చెప్పడం ఇప్పుడు ప్రధానంగా మారింది. మరి ఎలాంటి డేటా ఆధారంగా ఆ ఫోన్ ని సేకరిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రశ్న అంటే సాయి శంకర్ ఫోన్ తన దగ్గర లేదు అని చెప్పారు, అంటే ఏదైనా విషయాన్ని హైడ్ చేయాలనుకుంటున్నారా బోరుగడ్డ అనిల్? అంటే ప్రధానంగా కూడా గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు విచారణలు జరుగుతున్నటువంటి సందర్భంగా పోలీసులు తమ సెల్ ఫోన్లను విచారణ కోసం అడిగితే
ప్రతి ఒక్కళ్ళు ఒకే సమాధానం చెప్తున్నారు. గతంలో మేము ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లు మా దగ్గర లేవు అనే విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు అదే సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటే కంపల్సరిగా కావాలనే ఫోన్లని హైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా మనం చెప్పొచ్చు. బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో కూడా సేమ్ అదే రిపీట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణ కోసం తమ సెల్ ఫోన్ ఇవ్వాలనే విధంగా పోలీసులు కోరితే తన దగ్గర లేదనే విధంగా చెప్పడం ఇప్పుడు ఏ విధంగా చూస్తారని చూడాలి. కంపల్సరిగా కేసుల్లో సెల్ ఫోన్లు అనేది కీలకంగా ఉంటాయి. ఎందుకంటే రెస్టారెంట్ దాడి కానీ లేకపోతే ఫ్లయింగ్ కోడ్ విధులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా మందితో ఫోన్ లో మాట్లాడారు అనే విధంగా కూడా మనకు తెలుస్తుంది. పోలీసుల విచారణలో కూడా ఈ అంశాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి అతను ఎవరితో మాట్లాడారు, ఆ సమయంలో అతనితో ఎవరు టచ్ లో ఉన్నారు, ఇవన్నీ తెలియాలంటే కంపల్సరిగా సెల్ ఫోన్ అనేది ఇంపార్టెంట్. మరి ఆ సెల్ ఫోన్ హైడ్ చేయడం వల్ల ఆ యొక్క ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బోరుగడ్డ తన ఫోన్ లేదు అనే విధంగా కూడా సమాధానం చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి పోలీసులు కంపల్సరిగా సెల్ ఫోన్ అయితే స్వాధీనపరుచుకుంటామంటున్నారు. ఏ కోణంలో ఆ సెల్ ఫోన్ ని తెప్పిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. లేకపోతే కాల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని తీయిస్తామనే విధంగా చెప్తున్నారు. దాంతో పాటు ఆ రోజు సెల్ ఫోన్ టవర్స్ ను కూడా తాము పరిధానంలో తీసుకుంటాము, బోరుగడ్డతో పాటు ఎవరెవరు ఉన్నారు, అతను ఎవరితో మాట్లాడడం జరిగింది, ఇలాంటి అంశాలపైన కూడా దృష్టి పెడతామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.